పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో చోటు చేసుకుంది. ఈ నెల 24న దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులను లారీ ఢీకొట్టడంతో మృతి చెందారు. లారీని దేవరపల్లి పరిధిలోని ఎర్రగూడెం సమీపంలోని పొలంలో లారీ పార్క్ చేసి డ్రైవర్ పరారయ్యాడు. లారీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించి పరిశీలించగా లారీలో బాక్స్ ఏర్పాటు చేసి రవాణా చేస్తున్న గంజాయి బస్తాలను పోలీసులు గుర్తించారు. 22 లక్షల రూపాయల విలువ గల 730 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. పంచనామా చేసి సీజ్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 28/5/2025న ఎర్నగూడెం శివారు ప్రాంతంలో, దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని, ఎంఆర్ఓ గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటుకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి, మధ్యవర్తుల సమక్షంలో సెట్ చేసి లారీలో రహస్య క్యాబిన్ లో లారీ డ్రైవర్ వెనకాల లోడ్ వేసుకునే దానికి మధ్యలో సుమారు 2 అడుగుల వెడల్పు 5.5 అడుగుల పొడవుతో ఒక క్యాబిన్, ఈ మధ్య కాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మన పేపర్లో కొన్ని స్టేషన్లో కేసులు చూసాం. ఆ రహస్య క్యాబిన్ లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుగొని ఈ శ్రీశైలం, కర్రే శ్రీశైలం అని ముసుకేస్తున్న వ్యక్తి కర్రే శ్రీశైలం, ఇతను హైదరాబాద్ చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని